వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగిరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు కృష్ణా గోదావరి జలాలే ముఖ్యమని, రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టెక్నికల్, లీగల్, పొలిటికల్గా బనకచెర్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అంటే, రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా, ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ differences are there, they cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hating between you and they. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే, ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు. మీటింగ్ మినిట్స్ మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే, వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవనీయులైన కలెక్టర్
శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం. అర్బన్ ఫారెస్ట్ పార్కులో సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు, వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం, అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మెరుగుదల. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది. 3000 చెల్లించి ఫాస్ట్గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी जरूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद, नमस्कार। ప్రజాసేవకు సై, కార్పొరేట్ వ్యవస్థకు నై. కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా డాక్టర్ వివేక్ రాజీనామా చేస్తున్నట్టు డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడించారు. మైబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్వేగభరితమైన మాటలు మాట్లాడారు. ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా రాజీనామా చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఇకపై డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యానని, విద్యారంగ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను. కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు, మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినా అని. మా స్నేహబంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా. నేను, నా ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి. అదేవిధంగా భూపాల్ నానావత్కి నాకు ఉన్న స్నేహబంధం ఎప్పుడు వరకు అప్పుడు వరకు పోతూనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా. ఎవరికి ప్రతినిధిగా లేను, ఏ సంస్థకి ప్రతినిధిగా లేను. ఇక ముందు చేసే పోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి, ఒక వ్యక్తులకి కానివ్వండి, ఏ పార్టీలకి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈవేళ అతి ముఖ్యంగా నేను 2 రోజుల కిందటే జూన్ 12వ తారీఖునే ఇక్కడ రావడం జరిగింది. మరలా ఈవేళ ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల చాలా ముఖ్య కారణం ఉంది. ఎంత ముఖ్య కారణం అంటే అనేక సందర్భాలలో ఈ క్వశ్చన్ పదే రేజ్ అవుతూ ఉంది. అండ్ నేను వచ్చిన రీజన్ ఏంటంటే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న
కేసు ఏదో బుక్ చేసినారు. ఆ కేసు పక్షాన నేను 41A CRPC తీసుకోవడానికి రావడం జరిగింది. సరే, కేసులు పెడతా ఉంటారు, మేము ముందుకు పోతూ ఉంటాం. కేసులేమి 25 సంవత్సరాల నా సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కేసులు నాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, మంత్రులు కొత్త కాదు, ముఖ్యమంత్రులు కొత్త కాదు, కేంద్ర మంత్రులు ఎన్నో చూసినాం. ఇట్లాంటివి మేము కేసులు పెట్టడానికి గల పోలీస్ వాళ్ళ పైన పూర్తిగా మాకు నమ్మకం. ఈ పర్టికులర్ రీజన్కి కేసు పెట్టినామని ఉంటే మాత్రం మహబూబాబాద్ జిల్లాకు నేను ఆరంభం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాను అంటే వరద ఎప్పుడైతే వచ్చిందో మహబూబాబాద్ నుంచి, ఆ రోజు నుంచి నేను మహబూబాబాద్కి రావడం మొదలుపెట్టిన. ఏమైనా కేసు పెట్టాలి అనుకుంటే మహబూబాబాద్ వరద ప్రాంతాలలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కేసులు పెట్టినారా, లేకపోతే వావిలాల గ్రామంలో ఒక పేద కుటుంబం, ఒక పేద మహిళ, ఆమె మొత్తం ఇల్లు కోల్పోయి ఆమె బాత్రూంలో ఉండి, ఆమె 2 రోజులు బాత్రూంలోనే ఉంటే నేను పోయి ఆమెను బయటికి తీసుకొని వచ్చి ఆమెను ఒక షెడ్ వేసి అక్కడ ఆమెకు ఒక నివాసం కల్పించినందుకు కేసు పెట్టినారా? అదే రావిలాల గ్రామంలో నేను పోయి ఒక ఆటో మొత్తం కొట్టుకుపోయినట్లయితే, శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, ఆటో మొత్తం కొట్టుకుపోయితే అతని జీవనోపాధి పోయిందని చెప్పి మరలా కొత్త ఆటో కొనుక్కోవడానికి నేను సాయం చేసినందుకు కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా దుబ్బాతాండాలో అనేక మంది ఇల్లులు పోయినాయి. ఆ ఇల్లులలో నేను నుంచొని మీ పెద్దన్నగా ఉన్నందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మర్రిపేట స్కూల్లో పిల్లలు ఫ్యాన్లు లేక అలమటించిపోతూ ఉంటే 35-34 ఫ్యాన్లు ఇచ్చినందుకు నా పైన కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా గార్ల బయ్యారంలో మేము ఫ్యాన్లు ఇచ్చినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మహబూబాబాద్ మోడల్ స్కూల్కి నా వంతు సహాయం చేసినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? ఇట్లాంటి నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు మొత్తం అవుతుంది. మొన్నటికి మొన్న ఎవరూ లేనిది డోర్నకల్ పుణ్యతండాలో ఒక పేద కుటుంబం, ఒక సుమారు 80 సంవత్సరాల వృద్ధ జంటలు, వాళ్ళు ఇల్లు కోల్పోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకు తీసుకుపోయి ఒక నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? ఈ కేసులకో దేనికో ఇట్లాంటి 100 కేసులు పోయినా 100 సార్లు జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మహా అంటే 15 రోజులు, 35 రోజులు, 40 రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు. నాలాంటి వాళ్ళు 100 మంది అంబేద్కర్లు గుర్తురు, అది మాత్రం చేసుకోవాలా. కేవలం నేను ఫాలో అయ్యేది ఒక్కటే అంబేద్కరిజం మాత్రమే. అంబేద్కరిజం వదిలేసి వేరేదేమీ కూడా ఫాలో కాను. ఇవన్నీ చూసిన తర్వాత, ఇన్ని పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత నాకు మున్ముందు ఏమర్థమైంది అంటే ఇంకా నా పేరు పైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి. సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు, కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాను. రోజా వీధి స్థలం నేడు జోహరాపురం స్థలం, రేపు ఎక్కడి స్థలం ఆక్రమిస్తారోనని ఆందోళన చెందుతున్న కర్నూలు ప్రజలు. కర్నూలు నగరంలో స్థలాలు ఆక్రమణ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కర్నూలు నగరంలోని రోజా వీధిలో నీ మధురస స్థలాన్ని ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమిస్తున్నారని కొందరు చెబుతుండగా, మరికొందరు జోహరాపురం గ్రామ పరిధిలో మా పొలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని బాధితులు పెద్ద స్వామి కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మేము రూపాయి పోసుకున్నాం అనుకుంటున్నా ఏమన్నా నీ ఇంట్లో వచ్చి నీ ఇంటికాడ వచ్చి కూర్చుంటే అట్టే మాట్లాడాలా? సిగ్గుచారం ఉండాలా? పొద్దున పోలీసు వచ్చి చెప్పి వాళ్ళనా మళ్ళీ రూబాబు వచ్చి కూర్చున్నారు కదా, రూబాబుకి వచ్చి అందరు లక్షల్లో పోసుకొని ఉంటారు.
రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంతైతుందో దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఏఐసీసీ మీనాక్షి నటరాజ్ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మండలంలో మీటింగ్ అనంతరం గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడారు. జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవ, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి ఇన్ని 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమాలు అందుతాయి, వారికి గుర్తింపు వస్తుంది. మనం ఈ రోజు చూస్తున్నాం మంత్రి గారు విశ్వనాథ్ కూడా బీసీలకు మంత్రి పదవి, ఎస్సీలలో కూడా 2 వర్గాలకు ఆదరించిందంటే మనం ఎంత పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందో మీరు కూడా ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. సోషల్ మీడియాలో అబద్ధం. ఆత్మ సాక్షాత్కారానికి తపస్సే సాధనమని, బ్రహ్మ జిజ్ఞాసమే మోక్షానికి కారణమని చాగలమరి వేదాంత ఫౌండేషన్ శ్రీ శివ రాగానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ అభినవ శంకరానందగిరి స్వామీజీ అన్నారు. అస్పారి మండలం జోహరాపురం గ్రామంలోని శ్రీ 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 రాజయోగానంద స్వామివారి 43వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా 3 రోజుల వేదాంత సభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు అనేక జిల్లాల నుండి వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని అనుగ్రహ భాషణ చేశారు.
बोलो भारत माता की అక్కడ చూడండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద जय राम जय जय राम श्री राम 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 శాస్త్రంలో ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ ఇబ్బందులు ఉంటుందంటే శిష్యుని యొక్క అధికారిత్వంలో ఉంటుంది. అందుకే ప్రతిదీ అర్థిస్తే సరిపోదు, దానికి మనం సమర్థిగా కాదా అని చూసుకోవాలి. ఎందుకని మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా అని చూసుకోవాలి. అందుకే అధికారి అంటే ఎవరు అంటే విధివత్ వేదాంగ పరిజ్ఞానేన అస్మిన్ జన్మని జన్మాంతరేవ కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేన నితాంత నిర్మల స్వాంతః సాధన చతుష్టయ సంపన్న అధికారి అన్నారు. ఒక అధికారితో కావాలంటే ఏం చేయాలి? మొదటిది కొద్దిగా మేధాశక్తి ఉండాలి. గురుగారు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ లక్షణాలు చెప్పేటప్పుడు పంచకోశాలకు అతీతంగా ఉంటుంది, నిత్య దృక్స్వరూపమైన ఆ మేధాశక్తి కొద్దిగా శాస్త్ర పరిజ్ఞానం లేదు అని. మొదటిగా ఏముండాలి? అంతటితో శాస్త్ర పరిజ్ఞానము ఉండాలి, చెప్పేవి అర్థం చేసుకునేటువంటి మేధాశక్తి మనలో ఉండాలి. తర్వాత కామ్య నిషిద్ధ కర్మ వర్జనం. కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు వీలైనంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిషిద్ధ కర్మలు ఎన్నో ఉన్నాయి. ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, లేకుంటే ఇంకా శాస్త్ర నింద కావచ్చు, ఇలా ఎన్నో నిషిద్ధ కర్మలు ఉన్నాయి. దైవ నింద కావచ్చు. ఇలాంటి కర్మలు మనము చేయకుండా ఉండాలి. తర్వాత కామ్య కర్మలు తగ్గించుకోవాలి. కామ్య కర్మలు అంటే అవసరానికి మించి ఏది కావాలనుకున్నా అది కామ్యకర్మ కిందకి వస్తుంది. కాబట్టి కామ్యకర్మలు తగ్గించుకోవాలి. ఇవి చేయడం వల్ల అధికారిత్వము వస్తుంది. తర్వాత నిత్య నైమిత్తిక, తర్వాత ప్రాయశ్చిత్త మరియు ఉపాసన అనే 4 కర్మలు చేయాలి. నిత్య కర్మలు చేయాలి. నిత్య కర్మలు నిత్య అర్చన. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమయాత్తం చేస్తున్నామని అన్నారు. బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము
దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడి చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థన కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మాటలు వక్రీకరించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే అది వదిలేసి కేసీఆర్ దావత్ ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు. బరాబర్ ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయసు, అనుభవం, దక్షత ఏవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. నాకు అర్థం కాదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.